నమస్తే, వెల్కమ్ టు రిపోర్టర్స్ టైమ్. నేను రాజశేఖర్. ప్రాంతం ఏదైనా, పార్టీ ఏదైనా, జిల్లా ఏదైనా, అంశం ఏదైనా దానిపై సమగ్ర సమాచారం అందించడానికి మా ప్రతినిధులు అందరూ సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ మనం నల్గొండ వెళ్దాం. నల్గొండలో మా ప్రతినిధి కిరణ్ మనకి అందుబాటులో ఉన్నారు. అక్కడ ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్లో వర్గపోరు వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ ఏదైతే రేవంత్ రెడ్డి నిరుద్యోగ దీక్షలో ఒక్కసారిగా బయటపడినటువంటి అసమ్మతి కూడా బయటపడినటువంటి నేపథ్యం కనిపిస్తోంది. ఇక బీసీఎస్సీ వర్గాలు అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారంటూ అలాంటి వాదనలు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి కిరణ్ చెప్పండి. రాజశేఖర్, ఉమ్మడి నల్గొండ జిల్లాలో మరోమారు కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు తీవ్రమైందని చెప్పారు. గత వారం రోజుల క్రితం ఏదైతే నల్గొండ జిల్లా కేంద్రంలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి నిరుద్యోగుల నిరసన దీక్ష సభలో రేవంత్ రెడ్డి యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో అన్ని సామాజిక వర్గాలకు న్యాయం కల్పించలేదని, కొన్ని సామాజిక వర్గాలకే న్యాయం కల్పించారంటూ కూడా బీసీ ఎస్సీ చెందినటువంటి నాయకులు తీవ్రంగా ఆరోపించడం జరిగింది. సభా వేదికపైకి బీసీ నాయకులు ఎవరిని పిలవలేదని, అదేవిధంగా నల్గొండ నియోజకవర్గంలో జనాన్ని తరలించి అన్ని ప్రయత్నాలు పడి అక్కడ క్యాటరింగ్ అంతా జమ చేసి సభను సక్సెస్ చేసినప్పటికి కూడా తమకు గుర్తింపు లేదంటూ గత కొద్ది రోజుల క్రితం ఏదైతే ఉమ్మడి నల్గొండ జిల్లాకి సీనియర్ కాంగ్రెస్ నాయకులు జానారెడ్డి ఎదుట వీళ్ళంతా కూడా వాపోవడం జరిగింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేక 10 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ అందరినీ కలుపుకోబోయే ప్రయత్నం చేయకపోగా ఎవరికి వారు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎవరిని కూడా పట్టించుకోయే పద్ధతిలో లేరని, ముఖ్యమంత్రి వెంకరెడ్డి ఇటు నకరికల్ నియోజకవర్గం చెందిన చెరుకు సుధాకర్ కావచ్చు, ఉన్న కైలాస్ నేత కావచ్చు, కొండేటి మల్లయ్య కావచ్చు, అదేవిధంగా అందరూ కూడా జానారెడ్డిగా వాపోవడం జరిగింది. తాము కష్టపడి పార్టీని పరిశీలిస్తున్నాము, సంవత్సరాలుగా అధికారంలో లేకపోయినా పార్టీకి అండగా ఉంటూ కార్యక్రమాన్ని విజయవంతం చేసినప్పటికీ కూడా తమని వేదికపైకి కనీసం కూడా పిలవలేదని వారంతా కూడా వాపోవడం జరిగింది. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ అంతా కష్టపడి పైకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నప్పటికీ తమ సామాజిక వర్గాలను వారంతా దూరం పెడుతున్నారని వాపోవడం జరిగింది. అయితే రేవంత్ రెడ్డి సభ సందర్భంగా అప్పటికే ఇటు కోమటిరెడ్డి వెంకరెడ్డితో పాటు సీనియర్ నాయకులు నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి వీరంతా దూరంగా ఉన్నప్పటికీ తాము భుజస్కంధాలు మోసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించామని కూడా వాళ్ళంతా చెప్పడం జరిగింది. ఏదైనా ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీలో మాత్రం వర్గ విభేదాలు ఉన్నాయని చెప్పవచ్చు. అయితే మొన్న రేవంత్ రెడ్డి నిరసన సభలో విభేదాలు ఒక్కటేసారి బహిర్గతమయ్యాయి. మరో 6 నెలల్లో ఎలక్షన్లు జరుగుతున్న ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అందరినీ కలుపుకొని పోతుందా, అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని పార్టీని ముందు అనేది మాత్రం ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది. ఏదేమైనప్పుడు కూడా అన్ని సామాజిక కలుపుకొని పోయినప్పుడే పార్టీ ముందరికి వెళ్తుందని బీసీ ఎస్సీ అదేవిధంగా ఎస్సీ వర్గానికి చెందిన నాయకులందరూ కూడా ఒకంతా పార్టీ పైన గురుగానే ఉన్నారు. రాజకీయ అదే నేపథ్యంలో చూసుకుంటే అంటే పార్టీ మధ్య నాయకుల మధ్య సమన్వయం చేసుకుని ముందుకెళ్తే ఖచ్చితంగా అధికారం సాధించే అవకాశం ఉందనుకోవచ్చు మనం. అయితే కాంగ్రెస్ పార్టీ గత 10 సంవత్సరాలుగా అధికారం లేక ప్రతిపక్ష స్థానంలో కూర్చొని ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ 2 దఫాలుగా పార్టీ అధికారంలో ఉండి చెలాయిస్తుంది. మరో మూడోసారి హాజరుకోవడానికి ఉద్దేశిస్తూ ఉంది. అయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి ఇటు నల్గొండ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నాయకులు ఎవరు కూడా సపోర్ట్ చేసిన పక్షాన పోవట్లేదు. మొన్న నిర్వహించినటువంటి కాంగ్రెస్ నిరుద్యోగ దీక్షకు చివరి నిమిషంలో ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు చివరి నిమిషంలో హాజరై సభా వేదికపై అందరు కలిసి అందరం ఒకటే అన్న సంకేతం ఇచ్చినప్పటికీ ఎవరికి వారే ఎవరి గ్రూప్ తగాదాలు ఎవరికి రాజకీయాలు వారికే ఉన్నాయి. అయితే రాజకీయాలు అన్ని పక్కన పెట్టి అందరం కలిసి కాంగ్రెస్ పార్టీని బతికియాలి, రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ 2023 అధికారంలోకి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఎవరికి వారే తమ యొక్క నియోజకవర్గ కేంద్రాలు ఎవరికి వారు తమ యొక్క సొంత కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ యొక్క పాదయాత్ర కావచ్చు, మిగతా ఏ యాత్ర కూడా జిల్లాలో రానివ్వలేదు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 3 వర్గాలుగా చీలిపోయి ఎవరి నియోజకవర్గంతో వారు పరిమితయ్యారు. ఈ రానున్న రోజుల్లో అందరినీ కలుపుకొని ఏకతాటిపై తీసుకురావాలంటే అందరూ కూడా కలిసి పనిచేస్తేనే రానున్న రోజుల్లో పార్టీ గట్టెక్కే పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. నెక్స్ట్ మనం కరీంనగర్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి శ్రీకాంత్ మనకి సిద్ధంగా ఉన్నారు. గతంలో ఇచ్చినటువంటి ఎమ్మెల్యే జగిత్యాల జిల్లాలో ఎమ్మెల్యే ఇచ్చినటువంటి బాండ్ పేపర్కు పిండ ప్రధానం అంటూ కూడా అక్కడ చేసినటువంటి కార్యక్రమం కనిపిస్తోంది. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే మెట్టపల్లి మండలం కొండుకర్లో గ్రామస్తులు
రైట్. జగిత్యాల జిల్లాలో ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో విద్యాసాగర్ రావు చేసినటువంటి హామీ బాండ్ పేపర్ ఇచ్చి కూడా హామీకి సంబంధించినటువంటి ఆ, పత్రం తన హామీ ఇస్తూ కూడా ఖచ్చితంగా నెరవేరుస్తా వంతెన నిర్మిస్తానని చెప్పినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. దానికి ఎప్పుడైతే అది కార్యక్రమం జరగలేదు దానికి సంబంధించినటువంటి నేతలు కూడా అక్కడ పిండ ప్రదానం చేస్తున్నటువంటి పరిస్థితి, గ్రామస్తుల తీరు కూడా దానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితి, ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి శ్రీకాంత్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు వైఖరికి నిరసనగా కూడా ఈ పిండ ప్రధాన కార్యక్రమం అయితే చేపట్టారు. కొండ్రికర్ల గ్రామానికి చెందిన ప్రజలు గత ఎంపీటీసీ ఎలక్షన్లలో వెల్లుల్లి గ్రామానికి చెందిన అభ్యర్థిని గెలిపించాల్సిందిగా విద్యాసాగర్ రావు గ్రామస్తులకు సూచించారు. తనని గెలిపిస్తే ఎంపీపీగా చేస్తే ఏదైతే సమస్య ఉందో బ్రిడ్జి కి సంబంధించిన సమస్య, రెండు గ్రామాల మధ్య వారధిగా ఉండాల్సిన బ్రిడ్జి నిర్మిస్తానని చెప్పేసి తాను స్వయంగా బాండ్ పేపర్ కూడా రాసి ఇచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. గత 4 సంవత్సరాల క్రితం ఎంపీటీసీ ఎలక్షన్ల నేపథ్యంలో అది జరిగి ఇప్పుడు 4 సంవత్సరాలు అంటే 2 సంవత్సరాల్లో కూడా బ్రిడ్జ్ నిర్మిస్తానని చెప్పేసి తను హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అందుకు గాను ఎలాంటి ప్రక్రియ చేపట్టకపోవడంతో ఆగ్రహించిన గ్రామ ప్రజలు, గ్రామ ప్రజలు అంటే నాయకులు ఇచ్చిన వాగ్దానాలు నీటి మీద రాతపోయాయి, అది ఏమాత్రం చెల్లవు అంటూ తమ నిరసనను వినూత్నంగా పెట్టారు. ఏదైతే ఆ గ్రామానికి సంబంధించిన ఆ బ్రిడ్జ్ కి ఇచ్చిన ఏరియాలో ఆ బాండ్ పేపర్ కి సంబంధించి ఒక పెద్ద ఫిడ్ నుంచి దానికి పిండ ప్రదానం అంటే కర్మలు, ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత చేయాల్సిన కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో ఆ కార్యక్రమాలన్నీ కూడా పిండ ప్రదానం చేస్తూ మాకు తగిన న్యాయం చేయట్లేదు అంటూ కూడా వారు నిరసనకి దిగారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత చాలా చోట్ల ఇవి ఎక్కడ కూడా నెరవేరని చెప్పేసి చాలా చోట్ల చాలా గ్రామాలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వినూత్నంగా ఎమ్మెల్యే మీద రాసి ఇచ్చాడు అని చెప్పేసి 4 సంవత్సరాలు అంటే 2 సంవత్సరాలుగా చేసిన తర్వాత 2 సంవత్సరాల్లో బ్రిడ్జి పనులు పూర్తయ్యేటట్టు చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్టు అది 4 సంవత్సరాలు కూడా గడిచి ఇప్పటి వరకు కూడా ఎలాంటి కార్యరూపం దాల్చట్లేదని చెప్పేసి వాళ్ళు ఈ వినూత్నమైన నిరసన వ్యక్తం చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న తరంతో ఇప్పుడు మళ్ళీ వచ్చే ఎలక్షన్లలో ఏ ముఖం పెట్టుకుని వస్తారు అంటూ కూడా వాళ్ళు ఒక వినూత్న కార్యక్రమం అయితే చేపట్టారు. రాబోయే ఎన్నికల్లో అధికార పార్టీకి సంబంధించి తగిన బుద్ధి చెప్తామనే విధంగా తమ వైఖరిని కూడా నిరసనను కూడా వ్యక్తం చేశారు. నిన్న కూడా మనం చూసుకోవచ్చు, పెద్దపల్లి జిల్లా రామగుండంలో కేటీఆర్ పర్యటన, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన నేపథ్యంలో ముందస్తుగా పోలీసులు ఎక్కడి వారిని అక్కడ అరెస్ట్ చేశారు, గృహ నిర్బంధించారు, అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కూడా తరలించారు. కాకపోతే చివరాఖరిలో ఒక బీజేపీ మహిళా కార్యకర్త మాత్రం నల్ల బిల్లులతో కేటీఆర్ కాన్వాయ్ కి అడ్డుగా వెళ్లి తన నిరసనను వ్యక్తం చేసే ప్రయత్నం కూడా జరిగింది. అంతేకాకుండా బెల్లంపల్లి జిల్లాలో కూడా ఏదైతే కేటీఆర్ పర్యటన నేపథ్యంలో అక్కడ బీజేపీ శ్రేణులు ఫ్లెక్సీలు కూడా అంటే ఏదైతే అఘాయిత్యాలు చేస్తున్నాడు అక్కడ ఎమ్మెల్యే అని చెప్పేసి వారు కూడా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ పడితే అక్కడ తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు ఎవరు కూడా అసలు ఇచ్చిన హామీలు ఎక్కడ కూడా అమలు చేయట్లేదు అని చెప్పేసి వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తమ నిరసనలు హోరెత్తిస్తున్నారు. రాజశేఖర్, ప్రధానంగా ఏదైతే ఎమ్మెల్యే కోరుట్ల ఇచ్చినటువంటి ఎమ్మెల్యే విద్యాసాగర్ ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి వంతెనకి సంబంధించి ఏమైనా కనీసం అసలు శంకుస్థాపన కార్యక్రమం అలాంటిది ఏదైనా మొదలు పెట్టడం కానీ కూడా కనీసం నోచుకోని పరిస్థితి ఉందా? అందుకే రాజశేఖర్ ఇప్పుడు వీళ్ళంతా గ్రామస్తులు, కొండ్రికల్ల గ్రామస్తులు కూడా ఆ నేపథ్యంలోనే అంటే ఇచ్చిన మాట ప్రకారం బాండ్ పేపర్ లో రాసిచ్చిన ప్రకారము ఎంపీపీ చేస్తే అంటే అతను ఎవరైతే ఆ ఎంపీపీగా గెలిచిన వ్యక్తి ఉన్నాడో తమ గ్రామానికి చెందిన వ్యక్తి కూడా కాదు, పక్క గ్రామానికి చెందిన వ్యక్తి తనను గెలిపించాల్సిందిగా ఈ గ్రామస్తులకు అభ్యర్థించాడు. అయితే పక్క గ్రామం నుంచి వచ్చినా కానీ ఎమ్మెల్యే ఆ సిఫారసుతో ఆ వ్యక్తి ఎంపీటీసీగా గెలిపించాలని చేసినప్పటికీ ఎమ్మెల్యే మాట కదలేక వీళ్ళంతా కూడా ఎమ్మెల్యే ఒక గౌరవం అనేది ఇచ్చి వాళ్ళంతా కూడా ఎంపీటీసీగా గెలిపించుకొని కూడా నెగ్గించారు. అయితే తమ గ్రామంలో ఉన్న సమస్యలు ఎమ్మెల్యే ఒక బాండ్ పేపర్ సంతకం చేసి ఇవ్వడం అనేది వారికి ఒక నమ్మక కలిగిన విధంగా ఉంది కాబట్టి వారంతా కూడా అప్పట్లో 4 సంవత్సరాల క్రితం ఆ బాండ్ పేపర్ సంతకం చేసి ఇచ్చారు కాబట్టి
ఆ అభ్యర్థిని గెలిపించారు. కాకపోతే అది ఇప్పటి వరకు 4 సంవత్సరాలు కూడా పూర్తయిన తరుణంలో ఇప్పటికీ కూడా కార్యరూపం ఎక్కడ దాల్చలేదని చెప్పేసి కూడా వారు అసహనం వ్యక్తం చేయాల్సిన పరిస్థితి అయితే నెలకొంది రాజశేఖర్. ఇదే నేపథ్యంలో ఇంకొకటి అంటే ఒక నాయకులు లేకపోతే ప్రజాప్రతినిధులుగా ఓటు కోసం వచ్చినటువంటి నాయకులు ఆ క్రమంలో ఇచ్చినటువంటి బాండ్ పేపర్లు హామీలు ఏవైతే ఉన్నాయో ఇలాంటి సందర్భాలు అంటే హామీ ఇచ్చి బాండ్ పేపర్ రాసినప్పుడు కూడా ఆ కార్యక్రమం కార్యరూపం దాల్చలేదంటే వాటికి కూడా వాల్యూ లేనటువంటి ఒక మెసేజ్ ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంది అనుకోవచ్చు మనం ఇలాంటి కార్యక్రమాల ద్వారా. తప్పకుండా రాజశేఖర్, ఇప్పుడు 4 సంవత్సరాలు గడిచినా కూడా బ్రిడ్జి నిర్మాణ పనులు ఎక్కడ వేసిన గొంగలి అనే విధంగానే ఉన్నది. కాబట్టి అంటే ఒక ఏదైతే శాసనసభలో ఒక వ్యక్తి గౌరవప్రదంగా ఎమ్మెల్యేగా ఎన్నుకొని ఎమ్మెల్యేగా నిలబడి తమ నియోజకవర్గానికి సంబంధించి సమస్యలను పరిష్కరించాల్సిన ఎమ్మెల్యే ఒక బాండ్ పేపర్ మీద సంతకం చేసి ఒక ఒప్పందం కుదిర్చి 2 సంవత్సరాల్లో తమ గ్రామ సమస్యలను పరిష్కరిస్తారని చెప్పి కూడా 4 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా వారి మాటను పెడచెవిన పెట్టేసి ఆ గ్రామ అభివృద్ధికి సహకరించలేదని చెప్పేసి కూడా గ్రామస్తులు ఆరోపిస్తున్న పరిస్థితి. అంటే సాక్షాత్తు ఒక శాసన సభ్యుడు, కొరుట్ల చెందిన శాసన సభ్యుడు విద్యాసాగర్ అంటే తను కొత్తేం కాదు రాజకీయాల్లో, గతంలో కూడా 2 సార్లు ఎమ్మెల్యే గెలిచారు. అంటే ప్రతిసారి కూడా గ్రామస్తులు తనని నమ్మి తనను గెలిపిస్తున్నారనే ధీమాతో ఈ ఏదైతే అగ్రిమెంట్ అనేది కూడా రాసి ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇలాంటి వైఖరికి మాత్రం ఆ గ్రామస్తులు మాత్రం కాస్త నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. శ్రీకాంత్, నెక్స్ట్ మనం నిజామాబాద్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నవీన్ మనకి సిద్ధంగా ఉన్నారు. నిజామాబాద్ జిల్లాలో పోలీసుల తీరుపై ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అధికార పార్టీ నేతలకే కొమ్ముకొస్తున్నారంటూ జనం ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఎమ్మెల్యే షకీల్ భార్య కారు ఢీకొని ఒక బాలుడు మృతి చెందినటువంటి ఏదైతే ఆ సందర్భం కనిపిస్తుందో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ బాలుడు మృతి చెందినటువంటి పరిస్థితి. ఘటనపై కేసు నమోదు కూడా చేయకుండా పోలీసులు ఒక హైడ్రామా క్రియేట్ చేయడం, ప్రభుత్వం సంబంధించినటువంటి నేతలకు హతాశ పలకడం అనేది మాత్రం అక్కడ తీవ్ర విమర్శలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. దీనిపై పూర్తి అప్డేట్స్ నవీన్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. నిజామాబాద్ జిల్లా పోలీసులు తీరు ఇటు అధికార పార్టీకి ఒక విధంగా, సామాన్య ప్రజలకు ఒక విధంగా అన్నట్లు చాలా చిన్నగా ఉందని చెప్పవచ్చు. అది సామాన్యుడు చిన్న తప్పు చేసేసరికి అనేక కేసులు పెట్టినటువంటి పోలీసులు అధికార పార్టీ చెందిన నాయకులు ఎంత పెద్ద తప్పు చేసినప్పుడు కూడా వారి చూస్తున్నట్లుగా వివరిస్తున్న కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆదివారం రోజు నిజామాబాద్ సంబంధించిన ఎమ్మెల్యే షకీల్ అతని భార్య ఒక ఫంక్షన్ కి వెళ్ళింది. అయితే సాయంత్రం కూడా ఫంక్షన్ వెళ్ళి వస్తున్న అతని కాన్వాయ్ ఒక 14 సంవత్సరాల బాబు కొట్టింది. అనంతరం అతనికి తీవ్ర రక్తస్రావం కావడంతో అతను నిజంగా బోధన ఆసుపత్రికి తరలించారు. అయితే అనంతరం అక్కడ కూడా అతని పరిస్థితి తీవ్రంగా ఉండడంతో అతను హైదరాబాద్ తరలిస్తున్న క్రమంలో అతను చనిపోయాడు. అయితే చనిపోయి ఈ రోజు చనిపోయాడు. అయినప్పటికీ కూడా పోలీసులు మాత్రం దాని వాటిపై కేసు నమోదు చేయని పరిస్థితి ఉందని చెప్పవచ్చు. అంటే నిన్న బోధన సంబంధించిన పోలీసులు కూడా మాట్లాడుతూ ఒక తెలియని వాహనం, గుర్తు తెలియని వాహనం వచ్చి అది ఆ బాబుని ఢీకొట్టింది, గాయాలయ్యని చెప్పి చెప్తున్న పరిస్థితి మన పాత్ర కనిపిస్తుంది. అక్కడ ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో ఎమ్మెల్యే సతీమణి సంబంధించిన కాన్వాయ్ ఉందో కాన్వాయ్ కూడా అక్కడ ఫంక్షన్ కి వెళ్ళింది. ఫంక్షన్ కి వెళ్ళి అక్కడ తిరిగి వస్తున్న ఆ బాలుడు ఢీకొట్టింది. ఢీకొట్టిన తరంలో చుట్టుపక్కల చాలా మంది కూడా చూస్తున్న పరిస్థితి. అయితే కూడా ఎవరు ఢీకొట్టారు, ఎవరి వల్ల ఆ బాలుడికి గాయాలు కూడా అందరికీ తెలుసు. అయినప్పటికీ పోలీసులు మాత్రం సంబంధించిన ఎమ్మెల్యే అధికార పార్టీ చెందిన ఎమ్మెల్యే కావడం, అక్కడికి ఒత్తిడి రావడంతో ఇదంతా జరిగిందని తెలుస్తుంది. అయితే ఎమ్మెల్యే సంబంధించిన సచివాలయాన్ని అక్కడి నుండి కేసు నుండి దప్పించుకోవడానికి ఉండేందుకు కూడా ఎవరు గుర్తు చేయని వాహనం ఢీకొట్టింది. అందుకే ఆ బాలుడు తీవ్ర గాయాలని చెప్పి కేసు నమోదు చేయకుండా చూస్తూ ఈ ప్రమాద సమయంలో ఎవరు కారు డ్రైవ్ చేస్తున్నారు, డ్రైవర్గా ఎవరున్నారు, దీనికి సంబంధించినటువంటి వివరాలు ఏమైనా తెలుస్తున్నారు? అంటే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆ సమయంలో చూసారో వాళ్ళు చెప్పడం కానీ లేకపోతే దానికి సంబంధించినటువంటి సమాచారం పోలీసుల దగ్గర చెప్పే ప్రయత్నం ఏమైనా చేశారా? ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే వాహనం కూడా ఎవరైనా సరే అక్కడ అతను సంబంధించిన డ్రైవర్ వాహనం నడుపుతారు. వాహనం దానికి ఇంతవరకు నంబర్ ప్లేట్ లేదు పరిస్థితి టెంపర్ ఉంది. అయితే ఎవరైతే ఎమ్మెల్యే భార్య సతీమణి ఉందో సతీమణి సంబంధించిన వాహనంతో పాటు అయితే ఆ వాహనమే అతను ఢీకొట్టినట్లుగా తెలుస్తుంది. అయితే అయినప్పటికీ గత ఆదివారం సంఘటన జరిగితే ముందు కూడా ఇంతవరకు కేసులు నమోదు చేయాలి. చాలా మంది కూడా తెలుసు ఎవరి వాహనం ఢీకొట్టారు, ఎవరి వాళ్ళ గాయాలు. అయినప్పటికీ కూడా పోలీసులు కూడా స్వచ్ఛమైన సమాచారం ఉంది. అక్కడ సీసీటీవీ కెమెరాలు ఎవరు ఢీ కొట్టారో కూడా స్పష్టమైన విజువల్స్ ఉన్నాయి. వాటిని కూడా ఇంతవరకు కూడా పోలీసులు బయట పెట్టలేని పరిస్థితి.
దీంతో కూడా గత కొన్ని నెలల క్రితం కూడా హైదరాబాద్ లో కొన్ని బంజారాలో ఇదే ఎమ్మెల్యే సంబంధించిన బట్టి తనయుడు ఒక వాహనం కారు నుండి కారుతో ఒక పాప ఢీ కొట్టింది. ఆ పాప కూడా అక్కడ చనిపోయింది. అయినప్పుడు కూడా ఇంతవరకు కూడా అతనిపై పోలీసులు కూడా కేసు నమోదు చేయలేదు. తూతు మంత్రంగా కేసు నమోదు చేసిన పోలీసులు ఏదో ఒక వ్యక్తిని నమాగే వ్యక్తిని కూడా అక్కడ కేసులు ఇరికించే ప్రయత్నం చేశారు. అక్కడ కూడా అతను ఎమ్మెల్యే సంబంధించిన చేశారు. అయినప్పటికీ పోలీసులు కూడా అతను డ్రైవింగ్ చేయలేరు, ఎవరో వ్యక్తి డ్రైవింగ్ చేశారని చెప్పి కూడా అతన్ని తప్పించే ప్రయత్నం. నవీన్, ఏదైతే ఈ కారు ప్రమాదానికి సంబంధించినటువంటి బాలు మృతికి సంబంధించినటువంటి అంశంపై ఎమ్మెల్యే షకీల్ కానీ లేకపోతే వారికి సంబంధించినటువంటి నేతలు కానీ ఏమైనా స్పందించారు? ఎందుకంటే ఒక ప్రమాదం జరిగినప్పుడు ఖచ్చితంగా దానికి స్పందించవలసిన అవసరం, ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో దానికి ఖచ్చితమైనటువంటి జవాబు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యేపై ఉంది. దానికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? ఎందుకంటే ప్రజలతో ఎన్నుకోవడం అంటే ప్రజానిమితి ఆయన నియోజకవర్గంలో ఉన్నాడు. అయితే అయినప్పటికీ అక్కడ ఎలాంటి తప్పు జరిగినా కూడా దానికి స్పందించే మంచి అవసరం కూడా నాయకుడికి ఉంటుంది. అయితే ప్రస్తుతానికి ఎమ్మెల్యే మాత్రం విదేశాల్లో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించిన అంశాలు కావచ్చు, అతని సతీమణి కూడా ఇంతవరకు కూడా స్పందించలేరు. అయితే తాము ఏ తప్పు చేయలేదు, తాము ప్రమాదవశత్తు జరిగింది లేదా తాము వాహనమే దిక్కుంటారని చెప్పి కూడా ఇంతవరకు కూడా ఎవరు చెప్పలేని పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఈ రెండు రోజులు అయినప్పుడు కూడా పోలీసులు కూడా ఇంతవరకు కేసు నమోదు చేయనట్టు కూడా తెలుస్తుంది. కేవలం ఈ అధికార పార్టీ నాయకులు ఎంత తప్పు చేసినా సరే వాళ్ళకు కేసులు నమోదు చేయని పరిస్థితి కూడా పోలీసులు ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే పెళ్లి పోలీసు అనేది కూడా చెప్తున్నప్పటికీ ఎవరు చిన్న ఒక ట్రాఫిక్ సిగ్నల్ దాటితే మాత్రం వేలల్లో బీచనలు వేసే పోలీసులు మాత్రం అధికార పార్టీ నాయకులు ఎంత పెద్ద తప్పు చేసినా ఒక చిన్నారి అభంశుభమేది కానీ 14 సంవత్సరాల బలుని ప్రమాదంలో చనిపోయినప్పటికీ కూడా ఇంతవరకు పోలీసులు కూడా ఆ విధంగా ఆ కోణంలో మానవీయత కోణంలో కూడా కేసు నమోదు చేయలేని పరిస్థితి ఉందని చెప్పవచ్చు. రాజశేఖర్ ఫర్ అప్డేట్స్ రవి. నెక్స్ట్ మనం ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్లో మా ప్రతినిధి జోషి మనకి అందుబాటులో ఉన్నారు. అక్కడ ప్రధానంగా చూసుకుంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపుపై స్థానికులు తీవ్రమైనటువంటి అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా 982 డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించినటువంటి దరఖాస్తులు దాదాపుగా 9,000 వస్తే అందులో 6,000కు పైగా తిరస్కరణ జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కొండను తవ్వి ఎలుకను పట్టుకునే చందంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా చూసుకుంటే అర్హత జాబితాలో తయారీలో కౌన్సిలర్ల ప్రమేయం తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితి స్పష్టంగా ఉన్న నేపథ్యంలో ఇలాంటి తిరస్కరణలు జరుగుతున్నటువంటి వాదన కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి జోషి చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. ఆదిలాబాద్ నియోజకవర్గంలో ప్రస్తుతం అధికార పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులకు డబుల్ బెడ్రూమ్ లో తలనొప్పి చుట్టుకున్నట్టుగా మనం భావించాల్సినటువంటి పరిస్థితి. వాస్తవంగా ఇక్కడ నియోజకవర్గానికి సంబంధించి 3,862 డబుల్ బెడ్రూమ్లకు సంబంధించినటువంటి మంజూరు ప్రభుత్వం నుండి వచ్చినటువంటి నేపథ్యంలో దాంట్లో నుండి 3,381 డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి మాత్రమే పరిపాలనా అనుమతులు వచ్చినటువంటి సందర్భం. అయితే వాటిలో నుండి 3,098 డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి గతంలో నిర్వహించినటువంటి టెండర్లలో నుండి కేవలం 982 ఇళ్లు మాత్రమే ఇక్కడ పూర్తయినటువంటి నేపథ్యం. అయితే 2018 ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా గత 4 సంవత్సరాల్లో ఈ డబుల్ బెడ్రూమ్ల నిర్మాణం అనేది సాగుతున్నటువంటి పరిస్థితి. అయితే కొన్ని నెలల క్రితం నిర్మాణాలు పూర్తయినటువంటి డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి అధికార పట్టినటువంటి ప్రజాప్రతినిధులు అంటే మున్సిపల్ అర్బన్ పార్టీకి సంబంధించి వార్డు మెంబర్లందరూ కూడా వాళ్ళ చేతివాటం ప్రదర్శించి ఎవరైతే అర్హులుగారో దరఖాస్తులు చేసుకున్నటువంటి వాళ్ళ నుండి డబ్బులు తీసుకున్నారు అనేటటువంటి ఆరోపణలు అయితే చాలా కాలంగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి నిజానిజాలని పక్కన పెడితే మాత్రం ఇవాళ జరిగినటువంటి ఒక డబుల్ బెడ్రూమ్లకు సంబంధించినటువంటి పంపిణీ ప్రక్రియ ఏదైతే ఉందో లక్కీ డీప్ ద్వారా నిర్వహించినటువంటి ప్రక్రియ. దీంట్లో మున్సిపల్ యంత్రాంగంతో పాటుగా సాక్షాత్తు స్వయాన జిల్లా కలెక్టర్ అక్కడ కూర్చొని ఒక డబుల్ బెడ్రూమ్లకు సంబంధించినటువంటి లక్కీ డీప్ కార్యక్రమాన్ని ఆయన కొనసాగించినటువంటి నేపథ్యం. అయితే దీనికి సంబంధించి ఇక్కడ స్థానికంగా ఆరోపణలు ఏవైతే వెలువెత్తుతున్నాయో ఆ యొక్క ఆరోపణలకు బలం చేకూర్చే విధంగానే ఈ యొక్క తతంగం అంతా ఉంది అని అనడానికి ప్రత్యక్ష నిదర్శనం ఏంది అని అంటే ఈ యొక్క డబుల్ బెడ్రూమ్లకు సంబంధించినటువంటి ఏదైతే ఈ రోజు లక్కీ డీప్ నిర్వహించినటువంటి 982 ఇళ్లకు సంబంధించినటువంటి జాబితా ఏదైతే ఉందో దానికి సంబంధించి 9,000కు పైచీలకు దరఖాస్తు 2,400 నుండి స్క్రూటినీ పేరు దాదాపుగా 6,000 పైచీలకు 607 దరఖాస్తుల్ని తిరస్కరించినటువంటి మిగతా వాటిని మాత్రం అంటే వాటిని ఓకే చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క నేపథ్యంలో ఈ జాబితా పూర్తి కాకుండా కేవలం ఆయా వార్డులకు సంబంధించినటువంటి వార్డు
నవంబర్లో అభయంతోనే పూర్తి కావడం అనేటటువంటిది ఈ యొక్క అధికారులకు సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలు ఏవైతే అవకతవకలుగా పైన ఆరోపణలు వస్తున్నాయి బలం చేయనటువంటి విషయంగా మనం భావించినటువంటి పరిస్థితి. దీన్ని అర్బన్కు సంబంధించినటువంటి యొక్క ఇళ్ల పంపిణీని కూడా కేవలం ఒకటే మారులో నిర్వహించాల్సినటువంటి యొక్క లక్కీ డీప్ ను 2 విడతలుగా నిర్వహించినటువంటి దానిపైన కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యం. ఇప్పుడు ప్రస్తుతం ఆదిలాబాద్ మున్సిపల్ కు సంబంధించి 49 వార్డులు ఉండగా దాంట్లో నుండి అంటే 30 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి 32 వార్డులకు సంబంధించినటువంటి క్రైటీరియా ఎందుకు తీసుకున్నారు అనేటటువంటి ప్రశ్న సహజంగా ఆశ్చర్యపోతున్నారు. అంటే 30 సంవత్సరాలు 90వ దశకంలో ఉన్నటువంటి 32 వార్డుల క్రైటీరియాను మాత్రమే ఈ రోజు పరిగణలోకి తీసుకున్నటువంటి మున్సిపల్ యంత్రాంగం ఈ పరిధిలో ఉన్నటువంటి జనాలకు ఎవరైతే అర్హులు ఉన్నారో దరఖాస్తుదారు వాళ్ళకు సంబంధించినటువంటి లక్కీ డీప్ ని మాత్రమే నిర్వహించి మిగతా వార్డులకు సంబంధించి ఈ మధ్య తాజాగా మున్సిపల్ పరిధిలో విలీనమైనటువంటి యొక్క మిగతా వార్డులు ఏవైతే ఉన్నాయో వాటితో పాటుగా గత కౌన్సిల్ పరిధిలో ఉన్నటువంటి వార్డులన్నింటినీ కూడా తదుపరి రూరల్ ప్రాంతంలో ఉండేటటువంటి ఆదిలాబాద్ రూరల్ మండలం పరిధికి వచ్చేటటువంటి వాటిగా పరిగణించి తర్వాత నిర్వహించనున్నారు. అయితే దీంట్లో 2 విషయాలు ఏంటి అంటే 2 విడతలుగా ఈ యొక్క లక్కీ డీప్ ఎందుకు నిర్వహిస్తున్నారు అనేటువంటి అధికారుల నుండి స్పష్టమైనటువంటి సమాధానం లేనటువంటి పరిస్థితి. ఒకటైతే ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ కు సంబంధించినటువంటి అంశంలో అధికార పార్టీ కావచ్చు మిగతా పార్టీలకు సంబంధించిన వాళ్ళు నేతలు కానీ కౌన్సిలర్లు కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులు వారికి లోబడి అక్కడ ఈ కేటాయింపు ఇళ్లకు సంబంధించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కేటాయింపు చేస్తున్నారు అనేది క్లియర్గా అక్కడ స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో కూడా సేమ్ ఆరోపణలు వినిపించినప్పుడు కూడా ఇలాంటి అవకతవకలు జరుగుతున్నాయి, అన్యాయం చేస్తున్నారని చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఎలాంటి సమాధానం చెప్తున్నారు అక్కడ స్థానికులు అడుగుతున్నటువంటి విషయాలకు సంబంధించి? చూసినట్టు కూడా డబుల్ బెడ్రూమ్ లకు సంబంధించినటువంటి పంపిణీ ప్రక్రియ అనేటటువంటిది పూర్తిగా అసవాదంగా ఉన్నటువంటి నేపథ్యం కొన్ని సందర్భాల్లో ఉంటే ఏకంగా ఆయా స్థానాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలని అర్హులు నిలదీసినటువంటి సందర్భాలు కూడా మనం చూడడం జరిగింది. వాటికి సంబంధించి కథనాలు కూడా ప్రసారం చేయడం జరిగింది. అయితే ఆదిలాబాద్ అటువంటి నిరసనలు రసాభాస చోటు చేసుకున్నప్పటికీ కూడా అసంతృప్తి మాత్రం తీవ్రంగా నెలకొంది ఉండేటటువంటి విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి. దాన్ని కప్పిపుచ్చుకునేటటువంటి క్రమంలోనే ఈ యొక్క అందుకు సంబంధించినటువంటి పంపిణీ ప్రక్రియను 2 విడతలుగా చేస్తున్నారు అనేటటువంటి సందర్భానికి దానికి బలం చేకూరుస్తున్నటువంటి నేపథ్యం. అయితే రాబోయే రోజుల్లో ఈ యొక్క అర్హులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రజాప్రతినిధులకు డబ్బులు ఇచ్చి కూడా వాళ్ళకు లక్కీ డీప్ ద్వారా ఇళ్ళు రానటువంటి అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అసంతృప్తి ఏ స్థాయిలో ఉంటుంది అనేటటువంటిది రాబోయే రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే తాత్కాలికంగా వాళ్ళ అసంతృప్తి బయటకు వెళ్ళగక్కకుండా రసభాస సృష్టించకుండా ఉండేందుకు గాను ఎవరైతే డబ్బులు తీసుకున్నటువంటి కౌన్సిలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇల్లు దక్కనటువంటి అర్హులైన లబ్ధిదారులందరికీ కూడా మీరు ఇప్పుడు కనుక గొడవ సృష్టించినట్లయితే వచ్చే అవకాశం కూడా చేజారే అవకాశం ఉంది అని చెప్పి ఒక మానసికమైనటువంటి భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితి. ఒక రకంగా దీన్ని ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ అని కూడా మనం అనుకోవచ్చు. ఈ యొక్క ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ అనేటటువంటి పద్ధతుల్లో డబ్బులు ఇచ్చినటువంటి వాళ్ళందరి నోళ్లు కూడా ఇక్కడ ముగిస్తున్నటువంటి పరిస్థితి. అయితే డబ్బులు ఇచ్చినటువంటి ఆ రోజు తాత్కాలికంగా వాళ్ళు మౌనాన్ని వహించినప్పటికీ కూడా రాబోయే రోజులు అంటే ఈ యొక్క ప్రక్రియ పూర్తి అయ్యే సందర్భం వస్తుందో అప్పుడు మాత్రం ఈ యొక్క అసంతృప్తి అనేటటువంటిది చాలా తీవ్ర రూపం దాల్చేటటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే మొత్తానికి చూసినట్లయితే ఎన్నికల ముంగిట్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ కు సంబంధించినటువంటి పథకం ఏదైతే పంపిణీ ప్రక్రియ ఇది రాబోయే రోజుల్లో అధికార పార్టీ మేరకు చుట్టుకుంటుందా అనే అనుమానాలు కూడా స్థానికంగా తెలుస్తున్నటువంటి నేపథ్యం. ఒకవేళ పూర్తిగా శాంతియుతంగా వాళ్ళ అంచనా క్రమంలో కనుక జరిగినట్లయితే అటువంటి అవకాశాలు లేనటువంటి పరిస్థితి. ఒకవేళ జరిగినట్లయితే కనుక సరే లేదంటే మాత్రం రాబోయే ఎన్నికలకు సంబంధించినటువంటి పరిస్థితుల్లో అధికార పార్టీకి ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ కు సంబంధించినటువంటి పంపిణీ ప్రక్రియ అనేటటువంటిది పూర్తిగా విరుద్ధమైనటువంటి పరిస్థితులకు దారితీసేటటువంటి అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నారు. అప్డేట్ జోషి. నెక్స్ట్ మనం మహబూబ్ నగర్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి ప్రదీప్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే జూనియర్ పంచాయతీ కార్యదర్శులు దాదాపుగా ప్రతి ఏరియాలో కూడా చేస్తున్నటువంటి పరిస్థితి, ధర్నా చేస్తున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని డిమాండ్లతో వారి యొక్క విన్నపాలని నిర్విరామంగా కొనసాగిస్తూ దీక్షలు చేస్తున్నటువంటి పరిస్థితి. 6 నెలలుగా జీతాలు ఇవ్వలేని పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీంతో ఆవేదన చెందుతూ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు. నాగర్ కర్నూలు ఎంపీడీ ఆఫీసులో 11 రోజులకు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. వంట వార్పుతో ప్రత్యేకమైనటువంటి నిరసనలు, వినూత్న కార్యక్రమాలతో వారి యొక్క వారిని వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి ప్రదీప్, చెప్పండి.
గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. అయితే గత 12 రోజులుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శులు నిరసన వ్యక్తం జూనియర్ పంచాయతీ కార్యదర్శులు నిరసన వ్యక్తం చేస్తున్నట్టు పరిస్థితి నెలకొంది. తెలంగాణ అవుట్ సోర్సింగ్ ద్వారా వీటిని తీసుకొని అంటే ఒక 4 సంవత్సరాలకు రెగ్యులైజ్ చేస్తామని కూడా ప్రభుత్వం చెప్పి అప్పుడు వీళ్ళని అవుట్ సోర్సింగ్ ద్వారా తీసుకోవడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే 5 సంవత్సరాలు గడుస్తున్నా వారికి ఎలాంటి అంటే రెగ్యులరైజ్ చేయకపోవడంతో కొంత నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వంపై ఈ జూనియర్ పంచాయతీ కార్యదర్శులు చాలా ఆగ్రహంగా ఉన్నారని చెప్పొచ్చు రాజశేఖర్. అయితే ఏవైతే తమ డిమాండ్ ఉన్నాయో అంటే విధానం ద్వారా తమను తీసుకున్నా గానీ రెగ్యులరైజ్ చేయకపోవడం వల్ల తమ నష్టపోతున్నామంటూ అయితే అంటే వెట్టి చాకిరీ అరకొర జీతాలు మాత్రమే ఇస్తున్నారని చేస్తున్నట్టు నేపథ్యం. అయితే ఏవైతే తమ డిమాండ్ ఉన్నాయో అంటే వెంటనే తెలంగాణ జూనియర్ పంచాయతీలు రెగ్యులర్ చేయడంతో పాటు జీతాలు కూడా 6 నెలల నుంచి ఇవ్వడం లేదంటూ కూడా ఆరోపణ. అయితే వెంటనే ప్రభుత్వం తమ దిగి వచ్చి తమ డిమాండ్లను పరిష్కరించి వెంటనే 6 నెలలుగా పెండింగ్ లో ఉన్న తమ బకాయిలు జీతాలను కూడా చెల్లించాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో పంచాయతీ కార్యదర్శులుగా వినూత్నంగా నిరసనలు చేస్తున్నారు. అయితే ఒక రోజు రోడ్లు తర్వాత ఒక రోజు చెత్త చెదారం వేయడం వినూత్నంగా, తర్వాత ఒక రోజు రోడ్లపై వంట వార్పు చేయడం కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంతవరకు ప్రభుత్వం నుంచి గానీ ఎటువంటి హామీ రాకపోవడంతో పంచాయతీ కార్యదర్శులు కొంత నిరుత్సాహానికి గురి చేస్తున్నారు. అయితే ఇదే విధంగా కొనసాగితే మాత్రం రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం గడ్డు పరిస్థితి ఉంటుందని కూడా వాళ్ళు హెచ్చరిస్తున్న నేపథ్యం ఉంది. అయితే వెంటనే ప్రభుత్వం దిగివచ్చి ఏవైతే తమ న్యాయమైన డిమాండ్ ఉన్నాయో రెగ్యులరైజ్ చేయడంతో పాటు తమ న్యాయమైన డిమాండ్లను కూడా పరిష్కరించాలని కూడా వాళ్ళు కోరుతున్నారు రాజశేఖర్. ఈ నేపథ్యంలో చూసుకుంటే ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి మన ఒక ప్రకటన కూడా చేసింది. త్వరగా విధుల్లోకి చేరండి లేకపోతే మిమ్మల్ని తొలగిస్తాను కూడా చెప్పినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. రెగ్యులరైజ్ చేయడంతో పాటు పూర్తిగా తొలగించే పరిస్థితి కూడా ఉందని డిఫరెంట్ యాంగిల్లో వాళ్ళకి చెప్పినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే ఈ నేపథ్యంలో వీరి యొక్క ఏదైతే నిరసన ఇంకా ముందుకు వెళ్ళే ఉధృతంగా మారే అవకాశం ఉందనుకోవచ్చు మనం. అయితే ఈ నేపథ్యంలోనే అంటే నిన్న కీలకంగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ 2-3 రోజుల్లో పంచాయతీ కార్యదర్శులు తమ నిరసన కార్యక్రమాలు ఆపి విధుల్లో చేరాలని, లేకుంటే నిర్విఘ్నంగా ఎంతమంది అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ పంచాయతీలు ఉన్నారో వాళ్ళని నిర్విఘ్నంగా తొలిస్తామని కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఈ జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సంఘాలు ఏవైతే ఉన్నాయో ఈ తాటాకు చప్పుడులకు భయపడేది లేదంటూ తమ డిమాండ్ పరిష్కరించే వరకు ఈ ఉద్యమం చేస్తామని తమ న్యాయమైన డిమాండ్లని. అయితే ప్రభుత్వం ఏదైతే జూనియర్ పంచాయతీ కార్యదర్శులు 2018లో తీసుకున్నప్పటికీ ప్రభుత్వం ఏదైతే నియమ తాము విధుల్లో కొనసాగామని 5 సంవత్సరాలు గడుస్తున్నా గానీ తమ న్యాయమైన డిమాండ్ పరిష్కరించకపోవడంతోనే చేస్తున్నామని గత 12 రోజులుగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడం కూడా కొంత ఆగ్రహం తెప్పిస్తున్నాయి. అయితే ప్రభుత్వం నిన్న ఈ రోజు జారీ చేసిన ఈ హెచ్చరిక కూడా ఎటువంటి తామెవరు భయపడేది లేదంటూ తమ న్యాయమైన డిమాండ్ పరిష్కరించే వరకు మాత్రం ఈ నిరవధి సమ్మెను కొనసాగిస్తామంటూ ఇంకా ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాన మండల హెడ్ క్వార్టర్ లో కూడా ఉధృతం చేస్తామని కూడా వాళ్ళు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రదీప్. నెక్స్ట్ మనం ఖమ్మం వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి రవీన్ మనకి సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వం యువతకి ప్రోత్సాహించు అలాగే ఆటలపై వారికి పట్టు సాధించేలా వారి నైపుణ్యాన్ని వారికి ఉన్నటువంటి అవన్నీ కూడా వెలికి తీసేందుకు ప్రయత్నం చేస్తూనే యువతకి క్రీడలపై ప్రాధాన్యత ఉండాలన్న నేపథ్యంలోనే ఆ ఆట స్థలాలకు సంబంధించి అలాగే గ్రౌండ్కి సంబంధించినటువంటి క్రీడా ప్రాంగణాలకి గతంలో స్థలాలు సేకరించినప్పుడు కూడా పూర్తి స్థాయిలో దాని యొక్క కార్యాచరణ లేకపోవడం అనేది ప్రధానంగా కనిపిస్తూ ఉంది. కేవలం ఆ మాటలకే పరిమితం అవుతూ క్రీడా ప్రాంగణాల ఏర్పాటు సంబంధించి అధికారులు నిర్లక్ష్యం క్లియర్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇంకా స్థలాలు ఉన్న పనులు ప్రారంభించడంలో జాప్యం మాత్రం క్లియర్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి నవీన్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువతలో క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీయాలన్న ఒక సదుద్దేశంతో అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ తెలంగాణ క్రీడా ప్రాంగణాలు అనేది అయితే కార్యాచరణ అయితే తీసుకొచ్చినట్లుగా కూడా చూడవచ్చు. అయితే ఈ కింది స్థాయి అధికారుల యొక్క నిర్లక్ష్యం వలన ఈ తీసుకొచ్చినటువంటి కార్యాచరణ అనేది అటకెక్కుతుందని కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ జిల్లాలలో ఉన్నటువంటి అంటే అనేక ప్రాంతాలు అంటే ఇప్పుడు భద్రాద్రి జిల్లాలో 481 గ్రామ పంచాయతీలు ఉండగా ఇప్పటికి కేవలం 400 మాత్రమే ఇటు ఏదైతే క్రీడా ప్రాంగణాలను అధికారులు అయితే ఏర్పాటు చేశారు. అంటే ఈ
చేతులు దులుపుకునే ప్రయత్నం. ఎలా అంటే ఓన్లీ కేవలం బోర్డులు పెట్టి ఆ యొక్క ఏదైతే ఆట వస్తువులు 4 రకాలు, అంటే ఆట వస్తువులు అంటే ఈ ఐరన్ రాడ్స్ పెట్టేసి చేతులు దులుపుకునే ప్రయత్నం అయితే చేశారు. ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా చూసుకుంటే ఈ సుమారు మనకి ఒక 700 నుంచి 800 వరకు పంచాయతీలు ఉంటే దాంట్లో సగం వరకు మాత్రమే ఈ యొక్క క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేశారు. అయితే ఈ యొక్క క్రీడా ప్రాంగణాలు అనేటివి పూర్తిగా కూడా ఏర్పాటు చేయకుండా మొదట్లో ఆర్భాటంగా ఈ యొక్క క్రీడా ప్రాంగణాల యొక్క పనులు చేపట్టి ఇప్పుడైతే మధ్యలోనే వదిలేసిన సందర్భం కూడా మనం చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే అనేక చోట్ల ఏదంటే ఇప్పుడు ఈ భద్రాద్రి జిల్లా పరంగా చూసుకుంటే ఏజెన్సీ జిల్లాలో ఉన్నటువంటి 1/7 అటవీ భూములలో కూడా ఈ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయడం వలన అనేక చోట్ల కూడా ఈ యొక్క అటవీ అధికారులు ఈ యొక్క క్రీడా ప్రాంగణాలు అటవీ భూములు ఉన్నాయని దాంట్లో ఏర్పాటు చేసినటువంటి బోర్డులతో సహా ఆట వస్తువుల్ని కూడా తొలగించిన సందర్భం కూడా చూసుకోవచ్చు. అదే విధంగా కొన్ని చోట్ల ఈ యొక్క క్రీడా ప్రాంగణాలు ఇప్పుడు ఒడ్లు కొనుగోలు కేంద్రాలుగా కూడా మారాయని కూడా చెప్పొచ్చు. మరికొన్ని చోట్ల అంటే కొన్ని 100 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉన్నా కూడా ఈ యొక్క ప్రభుత్వ భూమి ఉన్న అంటే ఖాళీగా ఉన్న స్థలంలో కాకుండా కేవలం ఆఫీసుల మధ్యలో ఊర్ల మధ్యలో ఈ యొక్క ఆట స్థలాలను ఏర్పాటు చేస్తూ అప్పటికప్పుడు పని అయితే అయిపోయింది అనిపినే విధంగా అయితే ఈ యొక్క అధికారులు చేతులు దులుపుకునే ప్రయత్నం అయితే చేశారని చెప్పొచ్చు. ఈ యొక్క క్రీడా ప్రాంగణాలని ముఖ్యంగా ఓన్లీ బోర్డుల వరకు అంటే చాలా చోట్ల కూడా బోర్డులు ఏర్పాటు చేసి లోపల ఎటువంటి సదుపాయాలు కూడా ఏర్పాటు చేయలేదు. అంటే ఈ యొక్క క్రీడా ప్రాంగణాలలో టెన్నిస్, కబడ్డీ ఈ యొక్క వీటికి సంబంధించినటువంటి ఏ ఒక్క ఆట వస్తువు కూడా పెట్టకపోవడంతో ఇది క్రీడాభిమానులలో అయితే ఒకంత నిరుత్సాహం కూడా ఏర్పడినట్లుగా కూడా చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ పిల్లలు ఆట వడుపుగా కూర్చోడానికి బల్లలు కానీ లేకపోతే ఒక వాకింగ్ ట్రాక్స్ ఏవైతే వాకింగ్ ట్రాక్స్ ఉన్న క్రీడా ప్రాంగణాలని ఉమ్మడి జిల్లాలలో వేల మీల లెక్క పెట్టొచ్చు. అంటే ముఖ్యంగా ఏదైతే ప్రభుత్వం ముఖ్య ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి ఈ యొక్క క్రీడా ప్రధానంగా చూసుకుంటే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా యువతను ప్రోత్సహిస్తున్నామని ఎప్పటికప్పుడు పాలు చెప్పుకునే పరిస్థితి ఉంటుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఆట స్థలం అంటే వారికి సౌకర్యాలు కల్పించడానికి అన్ని విధాలుగా వసతులు కల్పించడానికి ముఖ్యమైనటువంటి ఆట స్థలాన్ని సేకరించినప్పటికీ కూడా ఆ జాప్యం ఏ విధంగా చూడొచ్చు? అంటే కేవలం నిధుల కొరత చూడొచ్చు అంటారా, వీళ్ళ యొక్క అలసత్వం అని చూడొచ్చు, అంటే ఏ విధంగా చూడొచ్చు అంటారా? దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? అనేది ఖచ్చితంగా లేదని చెప్పొచ్చు రాజశేఖర్. ఎందుకంటే అనేక చోట్ల కూడా వేలు ఖర్చు పెట్టి లక్షలలో విత్డ్రా చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఈ యొక్క ఉమ్మడి జిల్లాలలో కొన్ని చోట్ల ఈ యొక్క ఆట స్థలాలను తీసుకుపోయి వాగులు చెరువులలో కూడా పెట్టిన సందర్భం ఉంది. అంటే ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపము, అదే విధంగా కింది స్థాయి ఉద్యోగుల యొక్క నిర్లక్ష్యం కారణంగానే ఈ యొక్క తెలంగాణ అంటే ఈ యొక్క ప్రభుత్వం తీసుకున్నటువంటి చాలా మంచి ఉద్దేశంతో తీసుకున్నటువంటి ఈ యొక్క పథకం అనేది అంటే చాలా నీరుగారుతుందని చెప్పొచ్చు. చాలా చోట్ల ఈ యొక్క కొన్ని ఈ యొక్క క్రీడా స్థలాలను తీసుకుపోయి శ్మశాన వాటికలను కూడా ఏర్పాటు చేశారు. అంటే స్థలాలు చాలా ఉన్నప్పటికీ ఏదైతే ఈజీఎస్ నిధుల కింద ఏర్పాటయ్యి ఈ యొక్క ఈ క్రీడాకారుల యొక్క నైపుణ్యాన్ని వెలికి తీయాల్సినటువంటి ఈ క్రీడా ప్రాంగణాలు తీసుకుపోయి శ్మశానాలలో కూడా ఏర్పాటు చేసిన సందర్భం కూడా ఉంది. అంటే అధికారులు ఉన్నతాధికారులు చెప్పిన యొక్క కార్యాచరణని వారు అప్పటికప్పుడు చేసి చేతులు దులుపుకోవాలనే ఒక ఉద్దేశంతో వాటిని అక్కడ ఏర్పాటు చేశారు. అంటే చాలా చోట్ల కూడా బోర్డులు ఏర్పాటు చేసి దాంట్లో ఆట వస్తువుల్ని కూడా వాటి సంగతి కూడా మర్చిపోయిన సంఘటనలు కూడా ఈ యొక్క ఉమ్మడి జిల్లాలలో అయితే అనేక ఉన్నాయి. ఇప్పటికైనా కూడా అధికారులు అయితే ఈ యొక్క క్రీడా ప్రాంగణాలపై ఒక దృష్టి పెట్టి వీటికి సంబంధించినటువంటి మౌలిక వసతులతో పాటు ఆట వస్తువులు కూడా, ఎందుకంటే వాటి ఉద్దేశమే పల్లెలలో ఉన్నటువంటి క్రీడాకారుల యొక్క క్రీడా నైపుణ్యాన్ని బయటికి తీయాలని ఆ విధంగా స్థలం సేకరించి దానికి ఒక బోర్డు పెట్టి వదిలేస్తే ఏదైతే ప్రభుత్వం తలపెట్టినటువంటి ఈ యొక్క పథకానికి అయితే లక్ష్యం చేకూరదని కూడా చెప్పొచ్చు రాజశేఖర్. ఈ నేపథ్యంలోనే ఇలాగే ఖాళీ స్థలాలు వదిలేస్తే అన్యాక్రాంతమయ్యే అవకాశం ఉందనుకోవచ్చు. అలాగే ఇంకొకటి తెలంగాణకు సంబంధించినటువంటి ఇప్పుడు క్రీడా నైపుణ్యాల్లో వెలికి తీసినటువంటి నేపథ్యంలో ఎక్కువగా యువత కూడా బయటకు వస్తున్నటువంటి చాలా పథకాలు కూడా ఈ మధ్య జరిగినటువంటి ఒలింపిక్స్కి వెళ్ళటం, పథకాలు సాధించినటువంటి ఘనత కూడా ఉంది. వారిని సన్మానించడం అన్నీ కూడా చేశారు. అయినా ఇంత నిర్లక్ష్యం అనేది ఎలా చూడొచ్చు అంటారు? అంటే ప్రధానంగా ఈ స్థలాలు అనేవి అన్యాక్రాంతమయ్యే అవకాశం ఉందని కూడా మనం అనుకోవచ్చు అంట కొనాలపోతే. ఖచ్చితంగా రాజశేఖర్, ఈ స్థలాలు అన్యక్రాంతం అవ్వచ్చు. మరియు ఈ యొక్క స్థలాల చుట్టూ కూడా ఫెన్సింగ్ ఏర్పాటు చేయకపోవడం వలన ఇటు మందుబాబులకు అదే విధంగా పశువులు వీటన్నిటికీ కూడా ఒక అడ్డాగా మారుతున్నాయి. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ యొక్క ఆట స్థలాల చుట్టూ కూడా ఈ ప్రతి చోట అంటే ఈ మన రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన ఇబ్బంది ఏంటంటే కబ్జా రాయిలు ఎక్కువ ఉంటాయి. వీళ్ళందరూ కూడా ఈ యొక్క ఆట స్థలాన్ని కొంచెంగా ఆక్రమించుకుంటూ కొన్ని సంవత్సరాలు వెళ్ళాక ఈ యొక్క ఆట స్థలాలు ఎక్కడ కూడా కనిపించని పరిస్థితి అయితే నెలకొంది. ఇప్పటికైనా ఈ యొక్క ప్రభుత్వ అధికారులు అంటే మీరు అన్న విధంగా ఏదైతే ఇప్పుడు ఇది రాష్ట్ర మంత్రులు ఈ క్రీడాకారులని అభినందిస్తున్నారు. అంటే అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు ఈ పనుల మీద ముఖ్యంగా మనం తీసుకొని వాటికి సంబంధించి దగ్గరుండి ఈ యొక్క క్రీడా ప్రాంగణాల పనులు చూశారు. అయితే ఈ
ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఉన్నతాధికారులు అంటే ఉన్నతాధికారులు అంటే జిల్లా కలెక్టర్ చెప్తున్నా కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి అయితే ఈ ఉమ్మడి జిల్లాలో నెలకొంది. ఇప్పటికైనా కూడా ఈ క్రీడా ప్రాంగణ కొన్ని కోట్లతోటి నిర్మించినటువంటి ఈ క్రీడా ప్రాంగణాలపై ఉన్నతాధికారులు దృష్టి పెట్టి క్రీడాభిమానులకైతే తీసుకురావాలని అయితే అందరూ కోరుకుంటున్న సందర్భం అయితే ఉంది రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్. నెక్స్ట్ మనం వరంగల్ వెళ్దాం. వరంగల్ మా ప్రతినిధి స్వామి మనకి సిద్ధంగా ఉన్నారు. మిషన్ భగీరథ చాలా అద్భుతంగా దీన్ని మేము ఇన్ఫ్లుయెన్స్ చేసాం, దాన్ని బాగా సస్టైనబుల్గా చేస్తాము, జనాలకి దాని ద్వారా ఎంతో మందికి లబ్ధి చేకూరుతుందని గొప్పలు చెప్పుకున్నటువంటి ప్రభుత్వంకి సంబంధించినటువంటి మిషన్ భగీరథ పథకం అట్టర్ ఫ్లాప్ అయిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే పేద ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ఈ విఫలమైంది రాష్ట్ర ప్రభుత్వం అనే విమర్శలు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. దానికి ప్రధానంగా చూసుకుంటే నరసింపేట నియోజకవర్గంలో మిషన్ భగీరథ నీళ్లు అందని పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే పట్టణంలో 15వ వార్డు ఉన్నటువంటి కాలనీలో 48 ఇళ్లకు గాను 5 ఇళ్లకు మాత్రమే నీటి సరఫరా అందుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అందరికీ ప్రతి మనిషికి ప్రతి ఇంటికి నల్లా ద్వారా నీళ్ళు అందిస్తున్నాం. అది మిషన్ భగీరథ వల్ల సాధ్యమైంది. తెలంగాణ ప్రభుత్వానికి అన్ని గప్పాలు చెప్పుకున్న ప్రభుత్వానికి ఇది ఒక నిదర్శనం చెప్పుకోవచ్చు. రైట్, దీనిపై అప్డేట్స్ ఏంటి స్వామి చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాగునీటి సమస్య తీర్చడం కోసం మిషన్ భగీరథ పథకాన్ని తీసుకొచ్చింది. కానీ మిషన్ భగీరథ ద్వారా పట్టణాల నుంచి మొదలుకుంటే పల్లెల్లోకి కూడా తాగునీరు అందించాలనే నేపథ్యంతో కూడా కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సందర్భం కనపడుతుంది. కానీ మొత్తానికి చూసుకుంటే ఇది మిషన్ భగీరథ అట్టర్ ఫ్లాప్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఎక్కడ అంటే మిషన్ భగీరథ ద్వారా ఇచ్చిన తాగునీరు మాత్రం ఎక్కడ అందడం లేదు. మేధబావులతో కూడా పల్లెల్లోనూ కూడా పట్టణాలను కూడా మొత్తం చెదబావు మంచి తాగునీటి సమస్య కూడా తీర్చుకుంటున్నారని చెప్పుకోవచ్చు. కానీ ముఖ్యంగా చూసుకుంటే నర్సంపేట పట్టణంలోని కూడా బీజేపీ నర్సంపేట అంటే యువ నాయకుడు రన్నా ప్రతాప్ రెడ్డి కూడా కాలనీలు అంటే నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని కూడా కాలనీలు అంటే టీఆర్ఎస్ కాలనీ కూడా కాలనీలన్నీ కూడా తిరిగిన సందర్భం కనపడతా ఉంది. మొత్తానికి నీటి ఎద్దడి కూడా ఏర్పడ్డ సందర్భం కనపడతా ఉంది. మురికి కాలువలు అంటే మిషన్ భగీరథతోని కూడా అక్కడక్కడ పైపులు బ్లాస్ట్ కావడంతో కూడా మురికి గుంటలుగా ఏర్పడి కూడా ఆ మురికి కాలువల సమస్య కూడా తీవ్రంగా ఉందని చెప్పి కూడా బీజేపీ యువ నాయకులు గోగుల రన్నా ప్రతాప్ రెడ్డి కూడా తెలపడం జరిగింది. దీనిపైన చర్యలు తీసుకోవాలి. మిషన్ భగీరథ పైప్ లైన్ కూడా పల్లెల్లో కూడా అన్ని కాలనీ వాసనం కూడా చెప్పి కూడా ఆయన చెప్పిన సందర్భం కనపడుతుంది రాజశేఖర్. రెడ్డి స్వామి, ఇదే నేపథ్యంలో అధికారులు లేకపోతే నేతలు నిర్లక్ష్యం అంటే పర్యవేక్షణ లోపం అనేది కూడా మనం చూడొచ్చు అంటారు. అధికారులు ఎవరైతే నిర్వహించడంలోనూ అలాగే దాన్ని పర్యవేక్షించడంలో నేతలు అధికారులు సమన్వయ లోపం కూడా మనకి ఒక రకంగా ఇలాంటి సమస్య రావడానికి కారణం అనుకోవచ్చు. రాజశేఖర్, మొత్తానికి చూసుకుంటే మిషన్ భగీరథ ద్వారా పట్టణాల నుంచి పల్లెల్లోకి కూడా వాటర్ తాగునీటి అందించాలనే నేపథ్యంతో కూడా స్థానిక ఎమ్మెల్యేలు కూడా పర్యవేక్షించలేకపోయారు. దానికి అట్టర్ ఫ్లాప్ అని కూడా చెప్పొచ్చు. అధికారుల నిర్లక్ష్యం కావచ్చు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కూడా అనుకోవచ్చు. మరి మొత్తానికి చూసుకుంటే కూడా ఇళ్లలోకి కూడా గిరద కానీ తాగునీరు అందించడంలో కూడా విఫలమైందని చెప్పుకోవచ్చు. కానీ మొత్తానికి చూసుకుంటే కూడా పల్లెల్లో చూసుకుంటే సేద బావులతో వ్యవసాయ బావుల దగ్గర వెళ్ళి మంచినీళ్ళు తీసుకొచ్చే పరిస్థితి కనపడతా ఉంది. కొన్ని కాలనీలలో మాత్రం కూడా పైప్ లైన్ కూడా బ్లాస్ట్ అంటే పైప్ లైన్ వేయకుండా పోయి కూడా బ్లాస్ట్ అయిన పరిస్థితి కనపడుతుంది. దాని ద్వారా కూడా మురికి కాలువలుగా ఏర్పడి కూడా కాలనీ వాసులకు కూడా కంపు కొడుతున్న పరిస్థితి కూడా కనపడుతుంది. కానీ మున్సిపాలిటీ సంబంధించిన వారు కూడా వెంటనే స్పందించి కూడా ఈ పైప్ లైన్ వెంటనే నిరుపయోగంగా ఉన్న వాటిని వాళ్ళ ఇళ్ల కాలనీ వాసులకు కూడా తాగునీరు అందించాలి, ఇక్కడ మురికాలను కూడా శుభ్రపరచాలని చెప్పి కూడా స్థానిక ఎమ్మెల్యేలను కూడా కోరడం జరిగింది. దీని పట్ల కూడా సీరియస్ గా తీసుకొని కూడా మొత్తం నర్సంపేట మున్సిపాలిటీలో కమిషనర్ కూడా అప్పీల్ చేసిన పరిస్థితి కూడా కనపడుతుంది రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ స్వామి. నెక్స్ట్ మనం మెదక్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి సునీల్ మనకి సిద్ధంగా ఉన్నారు. పంచాయతీ కార్యదర్శుల నిర్వహణ సమ్మె కొనసాగుతున్నటువంటి పరిస్థితి, ప్రభుత్వానికి వార్నింగ్లు కూడా లక్ష్య చేయకుండా పంచాయతీ కార్యదర్శులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి, ప్రభుత్వ బెదిరింపులకు భయపడేది లేదని కూడా పంచాయతీ కార్యదర్శులు తేల్చి చెబుతున్నారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులకి అండగా అక్కడికి సమ్మెకి నిలిచినటువంటి పరిస్థితి, కాంగ్రెస్ బీజేపీ నేతలు కూడా వారికి సంఘీభావన ప్రకటిస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు కూడా వారితో పాటు గలం కలుపుతున్నారు. ఏవైతే న్యాయమైన డిమాండ్లు ఉన్నాయో అవి ఖచ్చితంగా రెగ్యులరైజ్ చేయడం, అలాగే మిగతా సమస్యలు కూడా అవన్నీ కూడా పరిష్కరించాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి సునీల్. తెలంగాణ రాష్ట్రంలో నియమించబడ్డటువంటి జూనియర్ పంచాయతీ కార్యదర్శులు గత నెల 28వ తేదీ నుండి నిర్వాధిక సమ్మెను ప్రారంభించారు. నేటికి అది 12వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ మేరకు తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని చెప్పి వాళ్ళు సమ్మె చేస్తున్న పరిస్థితులు. అయితే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నుండి సమ్మె విరమించాలని, లేదంటే ఉద్యోగం నుంచి తొలగిస్తాం శాశ్వతంగా చెప్పి కూడా వారికి నోటీసులు రావడం జరిగింది.
జిల్లా స్థాయి నుంచి జిల్లా పంచాయతీ అధికారుల ద్వారా వారికి నోటీసులు అందింది. అయితే ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల్లో చేరాలని చెప్పి డెడ్ లైన్ విధించినప్పటికీ 5 దాటింది. ఈ నేపథ్యంలో సమ్మె మాత్రం కొనసాగుతుంది. తమను ఉద్యోగాల నుంచి తొలగిస్తే తాము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాము తప్ప ఎట్టి పరిస్థితుల్లో సమ్మె విరమించేది లేదని చెప్పి జూనియర్ పంచాయతీ కార్యదర్శులు చెప్తా ఉన్నారు. జీవో రావాలి, జీపీకి వెళ్ళాలనే నినాదంతో వాళ్ళు ఉద్యమం చేస్తారు. తమ రెగ్యులరైజ్ చేస్తూ జీవో రావాలి, అప్పుడే మేము గ్రామ పంచాయతీలకు వెళ్ళి తమ విధులను నిర్వహిస్తామని చెప్పి అప్పటి వరకు ఎన్ని ఆటంకాలు ఎదురు వచ్చినా లేదంటే ప్రభుత్వం ఎన్ని బెదిరింపు చర్యలకు పాల్పడ్డప్పటికీ కూడా తాము ఎట్టి పరిస్థితుల్లో సమ్మె విరమించేది లేదని చెప్పి జూనియర్ పంచాయతీ కార్యదర్శులు చెప్తా ఉన్న పరిస్థితి ఉంది. మరోవైపు వీరి ఆందోళనకు ప్రతిపక్ష పార్టీలు మద్దతు పలికాయి. దీక్షా శిబిరాన్ని సందర్శిస్తున్నారు బీజేపీ, కాంగ్రెస్ నేతలు వారికి మద్దతు పలుకుతా ఉన్నారు. దుబాక ఎమ్మెల్యే రఘునందనరావు మెదక్, సిద్దిపేట కలెక్టరేట్ల వద్ద జూనియర్ పంచాయతీ కార్యదర్శులు దీక్షా శిబిరాన్ని సందర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు అడ్రస్ చేయాలని చెప్పి కూడా ఆయన డిమాండ్ చేసిన పరిస్థితి. అదేవిధంగా ఉమ్మడి మెదక్ జిల్లాతో సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దీక్షా శిబిరాలు సందర్శించారు. వీరందరికీ మద్దతు పలికారు. తమ ప్రభుత్వం ఏర్పడితే ఖచ్చితంగా కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరినీ పర్మనెంట్ చేస్తాం, అదేవిధంగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు కూడా రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి కూడా కాంగ్రెస్ నేతలు ఇటీవల వారికి దీక్షా శిబిరం సందర్శించిన సందర్భంగా హామీ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి డెడ్లైన్ అయితే పూర్తయి దాదాపు కొన్ని నిమిషాల పాటు గడుస్తా ఉంది. కానీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, లేదంటే వీళ్ళని టర్మినేట్ చేస్తా, టర్మినేట్ చేసిన తర్వాత వీళ్ళ కార్యాచరణ, జూనియర్ పంచాయతీ కార్యదర్శుల కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందని కూడా వేచి చూడాల్సిన అంశం ఉంది. రాజశేఖర్, సునీల్, అయితే ఇదే నేపథ్యంలో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమైనటువంటి పంచాయతీ కార్యదర్శులు ఎవరైతే ఉన్నారో జూనియర్ పంచాయతీ కార్యదర్శులకి వారికి అండగా నిలిచినటువంటి ప్రతిపక్షాలు ఇవన్నీ ఒక వ్యవహారం చూసుకుంటే ఖచ్చితంగా ప్రభుత్వం ఇచ్చిన డెడ్ లైన్ని క్రాస్ చేసి ధైర్యంగా ఉండడం అనేది ఖచ్చితంగా వారు తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారని ఒకటి మనం అనుకునే అవకాశం ఉందంటారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కూడా రేపు సంబంధించినటువంటి చర్చలకు కానీ లేకపోతే సాధ్యాసాధ్యాలపై చర్చించే అవకాశం ఏర్పడే అవకాశం ఉందని మనం భావించవచ్చు అంటారు. థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సునీల్. రైట్, ఇది ఇవాళ రిపోర్టర్స్ టైం. రేపు రిపోర్టర్స్ టైంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్. నిజం కోసం, జనం కోసం.